కోకాపేట్లో ఎకరా భూమి 150 కోట్లు కమ్ముడుపోతేనే ఫ్యూజులు ఎగిరిపోతాయి. అంత రేటేంటి? ఎకరా భూమికి అన్ని కోట్ల? ఇది దేశంలోనే రికార్డ్ అని చర్చ జరిగింది. కానీ ఇప్పుడు ఇండియాలోనే టాప్ రికార్డ్. బహుశా ఇప్పట్లో ఆ రికార్డ్ని బ్రేక్ చేసే పరిస్థితులు కూడా మన దేశంలో లేవనే చెప్పాలి. ఎందుకంటే ఒకటి కాదు, రెండు కాదు, వందలు అసలే కాదు. ఎకరా భూమి 1000 కోట్లు. అవును, మీరు వింటున్నది నిజం. 1 ఎకరా భూమి అక్షరాల 1000 కోట్లు. దీంతో 2.5 ఎకరాల భూమి 2,250 కోట్లకు బీడ్ పలికింది. ఇది మన దేశం ఆర్థిక నగరం సత్తాను ప్రపంచ పటంపై చాటింది. అంతేకాదు, దేశ రియల్ ఎస్టేట్ మార్కెట్లో ప్రకంపనలు సృష్టించింది. ఇంతకీ బంగారం, వజ్రాల కంటే ఎన్నో వందల రేట్లు అధికంగా ధర పలికిన భూమి మన దేశంలో ఎక్కడుంది? లెట్స్ వాచ్. ముంబై నగరం సముద్ర తీరానికి ఆనుకొని ఉన్న మన దేశ ఆర్థిక రాజధాని నగరం. ఈ నగరం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఓవైపు ఆర్థికంగా దేశానికి వెన్నుముకగా నిలుస్తున్న ముంబై నగరం రంగుల ప్రపంచమైన బాలీవుడ్ను తన గుండెల్లో పెట్టుకుంది. దీంతో ముంబై నగరం గజం జాగా కొనాలంటే కూడా భారీగానే ఉంటుంది. అలాంటి ముంబై నగరంలో ఇల్లు కొనడం అంటే అందరి వల్ల అయ్యే పని కాదు. బిజినెస్ మెన్స్, సెలబ్రిటీలు మాత్రమే ఇక్కడ కోట్లు పెట్టి ఫ్లాట్స్ కొనగలరు. మరి అలాంటి నగరంలో ఎకరం భూమి అంటే 1000 కోట్లే. ఈ క్రమంలో తాజాగా జరిగిన ఓ రియల్ ఎస్టేట్ డీల్ ముంబై నగరంలో భూమి విలువను మరోసారి ప్రపంచానికి చాటి చెబుతుంది. 2 ఎకరాల భూమి 2000 కోట్లు పలకడం హాట్ టాపిక్గా మారింది. రైల్వే ల్యాండ్ డెవలప్మెంట్ అథారిటీకి చెందిన దక్షిణ ముంబైలోని మహాలక్ష్మి ప్రాంతంలో ఉన్న 2.5 ఎకరాల స్థలం రికార్డు స్థాయిలో 2,250 కోట్ల బీడ్ పలికింది. దేశ రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఇదే అత్యధికం. బిడ్డింగ్లో దేశంలోని అగ్రశ్రేణి డెవలపర్లు పాల్గొన్నారు. ఈ స్థలం కోసం జరిగిన బిడ్డింగ్లో 4 ప్రముఖ డెవలపర్లు పాల్గొన్నారు. అయితే బిడ్డింగ్లో దినేష్ చంద్ర, ఆర్ అగర్వాల్ ఇన్ఫ్రాకాన్ అత్యధిక బిడ్డర్గా నిలిచింది. ఈ రియల్ ఎస్టేట్ కంపెనీ 2.5 ఎకరాలకు గాను 2,250 కోట్ల బిడ్ను సమర్పించింది. శోభా రియల్ ఎస్టేట్ 1,232 కోట్లకు బిడ్ దాఖలు చేయగా, లోదా గ్రూప్ 1,161 కోట్లకి బిడ్ వేసింది. దీంతో ఈ బిడ్డింగ్ రికార్డును క్రియేట్ చేసింది. ముంబైలో ముఖ్యంగా మహాలక్ష్మి వంటి మంచి రవాణా సౌకర్యాలున్న ప్రాంతాలలో ప్రధాన భూములకు పెరుగుతున్న డిమాండ్కు ఇది నిదర్శనంగా నిలుస్తుంది. అయితే దక్షిణ ముంబైలోని అత్యంత ఆకర్షణీయమైన ప్రాంతాలలో మహాలక్ష్మి సైట్ ఒకటి. సిటీ, హై ఎండ్ రెసిడెన్షియల్, కమర్షియల్ సెగ్మెంట్ కూడా. ప్రధాన రవాణా కేంద్రాలకు, బిజినెస్ డిస్ట్రిక్ట్స్కు, లైఫ్ స్టైల్ సౌకర్యాలకు సమీపంలో ఉంటుంది. అందుకే ఈ భూమి అంత రేటు పలుకుతోంది. గతంలో అనేక ల్యాండ్ ఆంక్షన్స్ జరగగా వాటన్నింటినీ ఈ రికార్డు బిడ్ బ్రేక్ చేసింది. విలాసవంతమైన గృహాలు, వాణిజ్య సముదాయాలు, పునరాభివృద్ధి ప్రాజెక్టులకు ఉన్న డిమాండ్ కారణంగా నగరంలో రియల్ ఎస్టేట్ కార్యకలాపాలు పుంజుకున్నాయి. రెసిడెన్షియల్, కమర్షియల్ డెవలపర్ల నుండి ఈ ప్రాంతానికి అధిక డిమాండ్ ఉంది. ఈ వేలానికి వచ్చిన స్పందన ముంబైలోని భూములు బంగారంలా మారుతున్నాయని స్పష్టం చేస్తోంది. అయితే 3 నెలల క్రితమే ముంబైలోని రియల్ ఎస్టేట్ మార్కెట్లో భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఒక సంచలనం సృష్టించింది. నగరంలోని అత్యంత ప్రధాన వ్యాపార కేంద్రమైన నారిమన్ పాయింట్లో ఉన్న 4.5 ఎకరాల భూమిని భారీ మొత్తానికి కొనుగోలు చేయడం సంచలనాన్ని సృష్టించింది. ముంబై మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి ఈ స్థలాన్ని ఆర్బీఐ ఏకంగా 3,472 కోట్లకు సొంతం చేసుకుంది. ముంబై రియల్ ఎస్టేట్ చరిత్రలో ఇది ఒక రికార్డు లావాదేవీగా నిలిచింది. ఈ డీల్ ప్రాముఖ్యతను చాటి చెబుతూ ఆర్బీఐ ఏకంగా 208 కోట్ల స్టాంప్ డ్యూటీ చెల్లించడం గమనార్హం. ఈ భూమి మంత్రాలయం మరియు బాంబే హైకోర్టు వంటి ముఖ్యమైన ప్రభుత్వ కార్యాలయాలకు, కార్పొరేట్ హెడ్ క్వార్టర్స్కు దగ్గరగా ఉండటమే ఇంత ఖరీదుకి కారణం. ఇక ఇలా ఉంటే మన దేశంలో అత్యంత ఖరీదైన నగరం ముంబై. ఆ మాటకొస్తే ప్రపంచంలోని ఖరీదైన నగరాల్లో ఒకటిగా ముంబైకి పేరుంది. ఇండియాకు వచ్చే విదేశీ పర్యాటకులకు సైతం ముంబై నగరం ఖరీదైందని చెబుతుంటారు. మన దేశ వాణిజ్య రాజధాని కావడం, దేశంలో పేరొందిన వ్యాపారవేత్తలు, సెలబ్రిటీలు, కంపెనీలకు చిరునామాగా మారడంతో ముంబై నగరం ఖరీదైందిగా మారిపోయింది.
ఇక్కడి కొన్ని ప్రాంతాల్లో సింగిల్ బెడ్రూమ్ అద్దెనే 1,00,000 దాటింది. ముంబై నగరంలో 100 గజాల స్థలం ఉంటే కోటీశ్వరుడు అయినట్లే. అయితే ముంబై నగరం 1.07 లక్షల ఎకరాల్లో విస్తరించింది. కానీ నివాస యోగ్యమైన ప్రాంతం మాత్రం 34,000 ఎకరాలే. ఈ 34,000 ఎకరాల్లోనూ దాదాపు 20% భూమి అంటే ముంబై నగరంలోని నివాస యోగ్యమైన ప్రాంతంలో 5 వంతు భూమి కేవలం 9 సంస్థల చేతుల్లోనే ఉంది.